హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప వ్లాగ్స్. ఈరోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడ నుండి గోదావరిఖనిలో గంగ దగ్గర జాతర జరుగుతుంది. మేము అక్కడికి వెళ్తున్నాం ఈరోజే. సో వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మక్కను కూడా చేసిరు చూడండి. చూసారు కదా, మా ఇంట్లో ఎట్లుందో సేమ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అట్లే ఉంది. నేను అమ్మని చూసే అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుండి మేము సమ్మక్క జాతరకి వెళ్తున్నాం. అంటే అమ్మ వాళ్ళ ఊర్లోనే మినీ మేడారం లాగా. మన మేడారంలో ఎంత బాగా జరుగుతుందో అంత బాగా ఇక్కడ జరుగుతుంది అనమాట. మేడారం తర్వాత అంత బాగా జాతర జరిగేది ఇక్కడే. సో ఈ రోజు నా వ్లాగ్లో మేము మేడారం జాతర వెళ్ళేది, నేను అక్కడ ఏమేమి చేస్తా ఈ వ్లాగ్లో మొత్తం ఉంటుంది, చూసేయండి. ఏ రోజైతే మేము జాతర కోసం అమ్మ వాళ్ళ ఇంటికి గోదావరికని వచ్చామో అదే రోజు అమ్మ సమ్మక్కకు చేసుకుంది. ఇంకా అమ్మ ఆ తర్వాత సాయంత్రం జాతరకి వెళ్లే ముందు ఒడిబియ్యం పోసుకుంది. అమ్మ ఒడిబియ్యం 2 సంవత్సరాలకి ఒకసారి జాతరకి వెళ్ళే ప్రతిసారి ఒడిబియ్యం పోసుకుంటుంది. ఇప్పటి నుండి కాదు, గత 30-35 ఏళ్ళ నుండి పోసుకుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు నాన్నకి హెల్త్ బాగాలేదంట. అప్పుడు నాన్న హెల్త్ సెట్ అయ్యి నాన్న బాగుంటే ఒడిబియ్యం పోసుకుంటా ప్రతిసారి అని మొక్కిందంట. స్టిల్ ఈ రోజుకి కూడా నాన్న చనిపోయిన తర్వాత కూడా అమ్మ ఒడిబియ్యం పోసుకుంటుంది ప్రతిసారి. ఒడిబియ్యం అని కాదు, ఒకప్పుడు నాన్న కోసం మొక్కిన ప్రతి మొక్కు స్టిల్ ఈ రోజుకి కూడా అమ్మ అంతే ప్రేమతో చేస్తూనే ఉంటుంది. నాన్న మీద ప్రేమ, దేవుడి మీద భక్తి. నిజంగా ఇలాంటి భార్య దొరకడం మా నాన్న అదృష్టం. ఒడిబియ్యం అంటే ఒక కొత్త టవల్లో మన ఇంట్లో బియ్యం పోసి కొంచెం పసుపు కుంకుమ వేస్తే డబ్బులు వేస్తారనుకుంటా, నాకు అంత క్లియర్గా తెలియదు. అలా వేసిన దాన్ని ఇలా మూట కట్టి నడుముకి కట్టుకుంటారు. ఈ ఒడిబియ్యంని ఇంటి దగ్గర కట్టుకున్న వాళ్ళు జాతరకి ఎంత టైం పట్టిన జర్నీలో అంత టైం అలానే ఉంచుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పేస్తారు. అప్పటి వరకు మధ్యలో విప్పరు. ఇలా ఒడిబియ్యం వేసుకున్న వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు. చెప్పులు వేసుకోకుండానే ఎంత దూరమైనా నడుస్తారు, ఎంత దూరమైనా వస్తారు. మంది నన్ను అడుగుతారు, మీ నాన్న లేరు కదా, అసలు మీ అమ్మ బొట్టెందుకు పెట్టుకుంటుంది, కుంకుమ పసుపు కుంకుమలు అసలు ఎందుకు పెట్టుకుంటుంది అని అడుగుతారు. మా తెలంగాణలో చాలా మందికి దేవుడు ఉంటుంది, రాయేసుడు అంటే శివుడికి ధారణ చేయించుకుంటారు. ఆ ధారణ చేయించుకున్న ప్రతి ఒక్కరూ భర్త ఉన్నా చనిపోయిన తర్వాత కూడా ఆ పసుపు కుంకుమని అలానే పెట్టుకోవాలి. ఆ పసుపు కుంకుమ తీసేయకూడదు. అన్ని చోట్ల ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా తెలంగాణలో మాత్రం ఇలాగే ఉంటుంది. జాతరకి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. చూడండి లగేజ్ ఎంత ఘోరంగా ఉందో. ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాము. జాతరలో అక్కడ కూడా మనకి రూమ్స్ ఏమీ ఉండవు. ఎవరికి వాళ్ళు కొంత ప్లేస్ ఆక్రమించుకొని గుడారాలు వేసుకుంటారు. ఇదేమో ప్యాలెస్. మేము కూడా ఇక్కడ ప్లేస్ ఆపుకొని ఇంకా ఇట్లా కట్టుకున్నాం. అంటే ఇంట్లో ఓల్డ్ శారీస్ అవి ఉంటాయి కదా, వాటితో కట్టుకున్నాము. కొంతమంది ఇలా టెంట్లు వేసి కూడా రెంట్కి ఇస్తారు. ఒక్క ప్లేస్కి ఒక 1 డేకి 2000 ఉంటుంది. సో అంత బడ్జెట్ మన వల్ల కాదు. అండ్ మనం ఉండేది కూడా 1 డేనో 2 డేస్ కాదు, మినిమం 3-4 డేస్ ఉంటాం. సో మనీ అలా వేస్ట్ చేసే బదులు ఇలా ఓన్గా చేసుకుంటే కొంచెం మనకి నచ్చినంత స్పేస్ ఆక్యుపై చేసుకోవచ్చు కదా అని ఇంకా మేము రావడానికి ముందు రోజే అమ్మ వాళ్ళు అంటే అక్క వాళ్ళ పిల్లలు, బావ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ప్లేస్ ఆపి ఇలా కట్టారనమాట. ఇంకా మేము ఎప్పుడైతే వెళ్ళామో లోపలికి వెళ్ళేసి ఇంకా సామాన్లన్నీ లోపల పెట్టుకున్నాము. పైన ఒకటి కట్టేసి చుట్టుపక్కల చీరలు కట్టారు. ఎంత ఫ్రీ స్పేసెస్ చూడండి, చాలా బాగుంది. ఇట్లాంటి ప్లేస్లో మనం ఒక 3-4 డేస్ ఎంజాయ్ చేయడం అంటే ఎంత బాగుంటుంది కదా. మేము ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం అంటే 2 ఇయర్స్కి ఒకసారి వెళ్తాం ఖచ్చితంగా. వెళ్ళిన ప్రతిసారి ఇలానే చేసుకుంటాము. అంటే డబ్బులు దీనికోసం వేస్ట్ చేయడం మాకు ఇష్టం ఉండదు. సో అంటే మా ఇంట్లో ఇలా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లా చేసుకుంటాం. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి ప్లేస్లో ఎంజాయ్ చేయడం నాకు కూడా ఇష్టం. అండ్ మా హస్బెండ్, నేను, మా పిల్లలు, మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు. అక్కడ మాట్లాడేది మా అత్తయ్య మామయ్యని. సో మేము రాగానే కొంచెం ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఒక చాప లాంటిది వేసుకొని ఇంకా కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత చూడండి మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఇది డే 1 అనమాట. ఈరోజు మేము నార్మల్గా ఇంటి నుండి అమ్మ ఒడిబియ్యం పోసుకొని ఇంకా జాతరకు వచ్చాము. ఆ రోజు నైట్ ఇక్కడ పడుకొని అంటే ఫుడ్ ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాము. ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి తినేసి పడుకుంటాం అనమాట. పడుకుని నెక్స్ట్ డే లేచి దర్శనంకి కానీ ఇంకేదైనా చేస్తాము. ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అనమాట. టీ పెట్టుకుంటున్నాము. పిల్లగా వెళ్ళిన వెంటనే ఫుడ్ తినేసి ఇంకా పడుకొని పోదాం అనుకున్నాము. కానీ అక్కడ జాతరలో సౌండ్కి అంటే మైక్ పెడతారు కదా, ఇంకా ఆ సౌండ్కి అసలు మాకు ఫుల్ హెడేక్ వచ్చిందనమాట. కొంచెం ఇంకా అట్లా చలి కాగుతుంటే ఫుల్ చలి ఉంది అసలు అక్కడ. అంటే ఓపెన్ ప్లేస్ కదా, అండ్ అది పొలాలు ఉండే ఏరియా అనమాట. ఈ జాతర కోసమే ఆ పొలాలని మొత్తం తీసేసి అంటే పత్తి చేను అవి ఉంటాయి అక్కడ మొత్తం తీసేసి ఇట్లా క్లీన్ చేస్తారు. ఇంకా అక్కడ ఓపెన్ ప్లేస్ ఫుల్ చలిగా ఉంది. అండ్ ఆ మైక్కి అసలు ఎంత హెడేక్ వచ్చిందంటే ఇంకా సరే కొంచెంసేపు టీ తాగేసి అట్లా వెదర్ని అండ్ లొకేషన్ని ఎంజాయ్ చేద్దామనేసి కూర్చున్నాము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వంట పని ఇంకా మా అక్క వాళ్ళే. నాకు అసలు అక్కడ కట్టెల పొయ్యి మీద అదంతా చేయడం రాదు. యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళాము, టీ పెట్టుకుంటామని ఐడియా మాకు లేదు కదా. మేము వెళ్ళేటప్పుడు టీ వడకట్టి జాలి తీసుకెళ్ళలేదు. ఇంకా మాకేం చేసిందంటే ఒకటి మేము తీసుకెళ్ళిన చీరల్లో ఫ్రెష్ చీర ఉంటే క్లాత్ కట్ చేసింది. ఇంకా దాంతో వడగట్టామన్నమాట. అయ్యో ఎందుకక్క అనవసరంగా చీర చింపుతున్నాం అంటే ఏం కాదు, ఇక్కడ కట్టడానికి తీసుకొచ్చాను, అది మంచి చీర అని చెప్పి కట్ చేసింది. నేనైతే షాక్ అయిపోయినా, మా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది అని. మేమందరం కలిసే వచ్చాము. వెళ్ళింది మొత్తం 3 ఫ్యామిలీసు. ఇంకొక ఫ్యామిలీ రేపు రావాల్సి ఉంది. అసలు వెళ్ళింది ఎవరెవరో చెప్తాను వినండి. మేము అంటే మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు, ఊర్లో ఉండే మా అత్త, మామ.
ఇది ఒక ఫ్యామిలీ. అండ్ అమ్మ ఒక్కతే కదా! సో, అమ్మ. అండ్ ఇంకొక ఫ్యామిలీ ఎవరంటే తినే మా మూడో అక్క అండ్ వాళ్ళ హస్బెండ్, ఒక బాబు హాస్టల్‌లో ఉన్నారు. తను రాలేదు. సో, ఇంకొకరు రావాలి. మా రెండో అక్క తను క్రిస్టియన్. తను రాదు. జస్ట్ వచ్చి మాతో షాపింగ్ చేసి లొకేషన్ చూసి వెళ్ళిపోతుంది. ఫుడ్ తినదు మా దగ్గర. అండ్ మేము టీ తాగి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా ఇంటి దగ్గర నుండి ఫుడ్ తెచ్చుకున్నాం కదా! ఆ ఫుడ్ తింటున్నాము నేను, మా మూడో అక్క. అండ్ నా పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా! మా హస్బెండ్ వాళ్ళ అమ్మ, మా అత్తయ్య. సో, కొంచెంసేపు తిన్నాము. అంటే ఇంక అందరం ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరం ఎవరికి నచ్చినట్టు వాళ్ళం తిన్నాం. అందుకే ఫుడ్ వీడియోస్ ఏం పెట్టలేకపోయాను. సో, మేమందరం ఇలా కంపేర్ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ తిన్నాము. ఫుడ్ తిన్న తర్వాత ఈవినింగ్ షాపింగ్ కూడా వెళ్ళాము. యాక్చువల్‌గా ఏమైందంటే మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సౌండ్‌కి మాకు చాలా డిస్టర్బెన్స్ అయింది. ఎప్పుడైతే మేమక్కడ అంటే మేము వెళ్ళేటప్పుడు ఒక ప్లానింగ్‌తో వెళ్ళాము. ఇలా చేద్దాం, ఇలా చేద్దామని. ఆ మైక్ ఉంది కదా! ఆ మైక్ వల్ల మాత్రం చాలా హెడేక్ వచ్చింది. అస్సలు ఏదో కూల్‌గా మైండ్ పీస్‌ఫుల్‌గా లేనట్టు చాలా చిరాకుగా అనిపించింది. బట్ తప్పదు. ఇంక ఇట్లాంటి జాతరలో మైక్ సెట్‌లు అవన్నీ కామన్. ఇంటి దగ్గర నుండి మేము చికెన్ తీసుకెళ్ళాం. అమ్మ ఇంటి దగ్గర సమ్మక్కని చేసిందని చెప్పినా కదా! సో, ఇంక మేము వస్తున్నామని చెప్పి కోడిని కూడా కోసింది సమ్మక్కకి. కోడిని కోసి వంట చేసి మాకు సరిపడా అండ్ చపాతీ, పూరి, పరాటా చాలా ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇంకా తిన్నాము, షాపింగ్‌కెళ్దామనేసి మా హస్బెండ్‌ని అడిగితే సెల్ఫీ దిగారు. ఇంకా స్టార్ట్ అయ్యాము షాపింగ్‌కి. నిజంగా ఎంతసేపు తెలుసా? అంటే మేము ఏమి కొనడానికి వెళ్ళలేదు. డే 1 కదా! అసలు జాతర ఎట్లా ఉంది, ఏంటి చూడ్డానికి వెళ్ళాము. ఇంకా జాతర మొత్తం చూసాము. చాలా సేపు తిరిగాము. ఇంకా ఎవరెవరు అంటే ఓన్లీ నేను, మా అక్క, మా హస్బెండ్, మా అక్క వాళ్ళ హస్బెండ్. ఓన్లీ మేము నలుగురం మాత్రమే వెళ్ళాము. పిల్లలు పడుకునే వరకి వెయిట్ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా మేము బయటకొచ్చాము షాపింగ్ కోసం. కొనుక్కుందాం అనుకున్నాము. కానీ ఇంకా ఫస్ట్ డే కదా! ఇప్పుడే కొనేస్తే ఇంక వెళ్ళేటప్పటికి అటు పడి, ఇటు పడి విరిగిపోతదని చెప్పి ఇంకేమి కొనుక్కోలేదు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అంటే అటు సైడ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. మనం ఫ్రంట్ సైడ్ నుండి వెళ్ళి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తాము. మీరెవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో గోదావరిఖని జాతరకి వచ్చిన వాళ్ళున్నారా? ఉంటే కామెంట్ చేయండి. కరెక్ట్‌గా 6 ఇయర్స్ బ్యాక్ ఇదే టెంపుల్‌లో, ఇదే సమ్మక్క జాతరకి నాకు పోస్టింగ్ పడింది. నేనప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మాకు ముందుగానే వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి అని ఒక ఎక్స్‌పీరియన్స్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో సింగరేణి యాజమాన్యం మాకిక్కడ పోస్టింగ్ ఇచ్చారన్నమాట. అంటే కాపలా ఉంటారు కదా! లైక్ అక్కడ ఉండి యూనిఫార్మ్స్ వేసుకొని వాళ్ళందరినీ గైడ్ చేసేవాళ్ళు. టెంపుల్ లోపల అండ్ టెంపుల్ బయట బొట్టు పెట్టడానికి ఇలాంటివి చేశామన్నమాట. ఇట్లా షాపింగ్‌కి తిరుగుతుంటే నాకైతే అదే ఎక్స్‌పీరియన్స్ గుర్తొచ్చింది. ఇంకా వాళ్ళ ఆయనని ఎలా కామెంట్ చేస్తుందో చూడండి. ఎవరిది గుండు మా ఆయన గుండు రేపు ఇవాళ కాదు రేపు గుండు అవుతుంది. అందుకే ముందే వాడతాను గుండున్నర గుండు టైం చూస్తే 2:30. మా అక్క, బావ ఒకరిని ఒకరు భలే కామెంట్ చేసుకుంటారు. అలా కామెంట్ చేసుకున్న ఒకరి మీద ఒకరు ఫీల్ అవ్వరు. నాకైతే ఇట్లాంటి బాండింగ్‌ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇంత బాండింగ్ లేదు. కానీ వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. అండ్ మా హస్బెండ్ కూడా జాతరని అలా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం కామెడీ నేను చేసినా తట్టుకోలేని మా ఆయన, నేను కూడా ఏమన్నా కామెంట్ చేసినా కూడా నవ్వుతున్నారు. కొంచెం హ్యాపీ అనిపించింది నాకు కూడా. నిజంగా ఎటైనా వెళ్తే పిల్లలు వాళ్ళకి తినిపించడం, వాళ్ళని పడుకోబెట్టడం నాకు చాలా విసుగొస్తది. ఎందుకంటే ప్రతి తల్లి ఇలాగే ఫీల్ అవుతుంది. వాళ్ళతోనే పనంతా సరిపోతుంది. ఇంకా వాళ్ళకి చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి. కానీ అమ్మ వాళ్ళ సైడొస్తే అమ్మ వాళ్ళు హెల్ప్ చేశారు కదా! అదొక కొంచెం ఫ్రీ టైమ్ దొరుకుతుంది. ఆ ఫ్రీ టైమ్‌లోనే ఇలా వచ్చాం. చూడండి శివయ్య విగ్రహం అండ్ ఇక్కడ నుండి స్ట్రెయిట్‌గా వెళ్తేనే మనకి గంగ ఉంటుంది, గోదావరి. సో, అక్కడికెళ్ళి స్నానాలు చేయాలి. ఇప్పుడు నైట్ టైమ్ కాబట్టి క్లోజ్ చేశారు. మేము జస్ట్ ఎలా ఉందో చూడ్డానికి వచ్చాము. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. చూడండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అని ఉంది కదా! ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికెళ్ళి నేను ఇంతకుముందు చూపించిన దాని దగ్గర నుండి బయటకొస్తారనమాట. నాకైతే ఇక్కడికి మేము లాస్ట్ టైమ్ ఒకసారి వచ్చాము గంగమ్మని చేయడానికి. కానీ ఇంకప్పుడు ఇంత ఫ్రీ టైమ్ దొరకలేదు తిరగడానికి. అంటే డే టైమ్‌లోనే. కానీ ఇట్లా జాతరలో తిరిగితే ఆ మజా వేరే ఉంటది కదా! మీలో ఎవరికైనా సమ్మక్క సారక్క తల్లి లేదు, లేదంటే జాతరకి రాలేము, రాలేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోలో ఆ టెంపుల్‌ని చూసి ఖచ్చితంగా మీ కోరికలు కోరుకోండి. ఆ అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని చల్లగా చూస్తుంది. నిజంగా సమ్మక్క సారక్క దేవుడు వనదేవత మాత్రమే కాదు, ఆమె గొప్ప దైవం. చూడండి టెంపుల్ ఎంత కళగా ఉందో. ఉట్టప్పుడు వచ్చినా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ టైంలో వస్తే ఆ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. నిజంగా ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళడం కుదరకపోతే ఖచ్చితంగా ఈ వీడియోలో చూసి దర్శనం చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా అమ్మవారిని దగ్గర నుండి వీడియో తీసి చూపిస్తాను ఖచ్చితంగా మీకోసం. చూడండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రష్ లేనప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకొని మీకు క్లియర్గా వీడియో చూపిస్తాను. వీడియోలోనే చూసి మనస్ఫూర్తిగా మీ కోరికలను కోరుకోండి. ఎప్పుడైతే మీరు ఆ అమ్మవారిని నమ్ముతారో ఖచ్చితంగా ఆమె మీకు సహాయం ఉంటుంది. సో, నన్ను నమ్మండి. నాకు జరిగింది మీకు చెప్తున్నాను. ఇంకా మేము కొంచెం సేపు ఇట్లా షాపింగ్ చేసాము, అటు ఇటు తిరిగాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్, మీరు చేసే ఒక్క లైకే నాకు చాలా పెద్ద సపోర్ట్ అనమాట. నాకు ఎవరి దగ్గర నుండి ఎక్కడి నుండి సపోర్ట్ లేదు, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఎక్కడి నుండి నాకు సపోర్ట్ లేదు. మీరే నా సపోర్టు. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాను, మీకు మంచి మంచి వీడియోలు పెట్టగలుగుతాను. సో ఖచ్చితంగా ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో రాబోతుంది రేపు కానీ ఎల్లుండి కానీ 2 డేస్లో మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా అమ్మవారిని దగ్గర నుండి క్రౌడ్ లేకుండా వీడియో చేసి పెడతాను, చూడండి. మీలో ఎవరైనా జాతరకి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోలోనే దర్శనం చేసుకొని అమ్మవారిని చూడండి. కన్నుల పండుగగా ఉంది అమ్మవారు. మేము ఉన్న 3 డేస్ ఎంత ఎంజాయ్ చేసామంటే కొన్ని అయితే మాటల్లో కూడా చెప్పలేము, అంత హ్యాపీ అనిపించింది. ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఈ ట్రిప్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. దారిలో అంటే చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయి ఈ జర్నీలో కూడా, బట్ కష్టపడి ఇక్కడి వరకు వచ్చింది కేవలం ఆ అమ్మని కళ్ళారా చూడడానికే. ఒక్కరోజు కాదు, మేము 2 రోజులు దర్శనం చేసుకున్నాము. నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా పడుకునే టైం అయిపోయింది, నేను కూడా పడుకోవడానికి వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.